హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పులుసు కర్రీ చేయటం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నేను కేజీ చికెన్ తీసుకుంటున్నాను. దాన్ని నీళ్ళలో వేసి కొంచెం పసుపు, కొద్దిగా కళ్ళుప్పు వేసి నానబెట్టుకోవాలి. మనం మిగతా పనులు చూసుకునే వరకు ఇది పక్కన పెట్టుకొని ఓ పావు కేజీ సుమారు టమాటాలు, 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఓ స్పూను నెయ్యి, 2 స్పూన్లు నూనె వేసుకోండి. కొంచెం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ముక్కల్ని గిన్నెలో వేసుకొని వేగనివ్వాలి. అది పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చుకోవాలి. దాంట్లో స్పూను పసుపు, వేసి కలిగి తిప్పి మూత పెట్టుకుంటే అంతా ఉల్లిపాయ ఉడికేసింది, అంతా ఏగింది బాగా. ఇప్పుడు మనం ముందుగా ఉప్పు పసుపు వేసి నానబెట్టుకున్న చికెన్లో నీళ్ళన్నీ వంచేసి నీట్గా ఒకసారి వాటిని మామూలు నీళ్ళతో కడిగేసుకొని ఇంకోసారి కడిగి చికెన్ ఉడుకుతున్న టమాటా ఉల్లిపాయ ముక్కల్లోకి వేసుకోవాలి. ఇలాగా నీట్గా గిన్నెలోకి వేసుకోవాలి. అలా కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలయి తిప్పుకొని మొత్తం చక్కగా కిందకి పైకి చాలా స్మూత్గా తిప్పాలి, లేదంటే ముక్కంతా చెదిరిపోతుంది. 2 స్పూన్లు సుమారుగా కావలసినంత మీరైతే సాల్ట్, వేసేసి ఒకసారి మొత్తం కిందకి పైకి తిప్పేసుకుంటే ఆ సాల్ట్ అంతా కలుస్తుంది. ముందు కల్లుప్పుతో నానబెట్టి ఉంటాం కనుక కొంచెం సాల్ట్ చూసుకొని మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం సేపు మగ్గిన తర్వాత ఇట్లా వాటర్ వస్తుంది చికెన్లో నుంచి. పులుసు కూర కనుక వాటర్ సరిపోదు. 2 స్పూన్లు కారం వేసేసుకొని కొంచెం తినేవాళ్ళు అయితే ఇంకో స్పూన్ వేసుకోండి, స్పైసీగా కావాలనుకుంటే. లేదంటే 2 స్పూన్లు సరిపోతుంది. మీరు కారాన్ని చూసుకొని వేసుకోవచ్చు. మొత్తం ఒకసారి కారం అంతా వేసిన తర్వాత తిప్పుకొని, అది చిన్న స్పూన్ అవటానికి కొంచెం ఎక్కువ వేసినట్టున్నారు. మీకు టేబుల్ స్పూన్తో అయితే 2-3 స్పూన్లు సరిపోతుంది కారం. ఒకసారి కలబెట్టుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టుకుంటే కొంచెం సేపు మగ్గుతుంది. మగ్గిన తర్వాత తీసి ఒకసారి చూసుకొని ఒకసారి కలదిప్పిన తర్వాత మనకి పులుసు సరిపోవటం లేదు,
కదా బాగా దగ్గరకు అవుతున్నట్టుంది కదా. కొంచెం మగ్గుతుంటుంది. ఈలోగా అల్లం, వెల్లుల్లిపాయలు, మసాలా పట్టేసుకొని పేస్టు, దీనిలోకి కొంచెం ఉల్లిపాయ టమాటా ముక్కలు ఇందాక చేసినప్పుడు కొద్దిగా మిగిల్చారు, వాటిని ఇందులోకి వేసుకొని గుజ్జు ఎక్కువ రావడానికి అన్నమాట. ఇది ఒకసారి మిక్సీ పట్టేస్తే పేస్ట్ రెడీ అయిపోతుంది. కూర్చొని తినడానికి చికెన్ బాగానే ఉంటుంది, కానీ ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రం ఎంత హంగామా ఉంటుంది అన్నమాట. ఇది కొబ్బరి పొడి అనమాట, టేస్ట్ కోసం వేసుకుంటాము. ఒక 2 నుంచి 3 స్పూన్లు కొబ్బరి పొడి కూడా వేసి ఇంకొకసారి మిక్సీ తిప్పితే కలిసిపోతుంది మొత్తం. డైరెక్ట్ కూరలో కూడా వేసుకోవచ్చు మీరు, కలవడానికని మిక్సీలో వేసేసాం. ఈ పేస్ట్ మొత్తం ఉడుకుతున్న చికెన్ కర్రీలోకి వేసేయాలి. వేసి ఒకసారి మొత్తం తిప్పేసి కొద్దిగా వాటర్ సరిపోతున్నట్టుగా లేదు, కొంచెం నీళ్ళు కడిగిన మసాలా కడిగిన నీళ్ళు కూడా దాంట్లో వంచితే సరిపోతుంది. ఒకవేళ ఇన్కేస్ చాలలేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీరు, ఇంకా పలుసుగా కావాలంటే. ఇది కర్రీ చాలా బాగుంది, మంచి కలర్తో నోరు రుచేటట్టుగా అనిపిస్తుంది కదా. ఆల్మోస్ట్ ఆల్ కర్రీ ఉడుకుతోంది. ఇంకొకసారి ధనియాల పొడి కొంచెం, అలాగే గరం మసాలా కొంచెం, ఇంకొంచెం చికెన్ మసాలా వేసుకొని కొంచెం ఒకసారి దాని మొత్తాన్ని కలిసేటట్టుగా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేసింది చికెన్ మసాలా. బాబా స్మెల్ గుమాయిస్తుంది భయ్యా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి, సరిపోకపోతేనే సుమా, సరిపోతుంది అనుకుంటే మీరు వాటర్ ఏమో యాడ్ చేయక్కర్లేదు. ఇక్కడ తగ్గిందని చెప్పేసి కొంచెం వాటర్ పోసాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మీరు ఒకసారి కలదిప్పుకొని, తిప్పేటప్పుడు మాత్రం జాగ్రత్త సుమా, ఎక్కడ ముక్కలు చెదరకుండా జాగ్రత్తగా తిప్పండి. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెమ్మలు 4, కొంచెం కొత్తిమీర కాడలు ఆకు వరకు తీసి ఆకుని వేసుకోవాలి.
సూపర్గా చికెన్ పులుసు రెడీ భయ్యా. ఎవరైనా సరే తయారు చేసి నోరు రుచిది చికెన్ కర్రీని తయారు చేసుకోవచ్చు. చికెన్ కర్రీ రెడీ. లెగ్ పీసులు ఎదిరిపోతున్నాయి. ఓకేనా? ఆకలేస్తుంది, అర్జెంటుగా భోంచేసేయాలి. చికెన్ చూడగానే ఆకలి స్టార్ట్ అయింది. కొంచెం రైస్ పెట్టుకొని టేస్ట్ చూద్దాం. భోజనంబు పైన వంటకంబు వండిన చికెన్ నాకే. ఓ సూపర్ భయ్యా, అదిరింది. కావాల్సిన వాళ్ళు చేసుకొని తినేసేయండి. గుడ్ లక్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పులుసు కర్రీ చేయటం గురించి మాట్లాడుకుందాం.